డిబేట్. పరీక్షలు వాయిదా వేయాలంటూ జరుగుతున్న నిరసనలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు అభ్యర్థుల జీవితాలతో ఆటలాడుతున్నారన్నారు. పరీక్షా పత్రాలను జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలు అమ్మినట్టు అమ్మిన వాళ్లు దొంగ నిరసనలు చేయిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. పరీక్షలు వాయిదా వేయాలన్న హరీష్, కేటీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. నిజంగా తమకు చిత్తశుద్ది ఉంటే బాబా బామ్మర్దులు ఇద్దరూ ఆమరణ దీక్షకు కూర్చోవాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్లో చర్చిద్దాం. నిరుద్యోగుల సమస్యలపై ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. సత్యవతి గారు ఓయూ బీఆర్ఎస్ లీడర్ మనకి అవైలబుల్ గా ఉన్నారు. సత్యవతి గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్. రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి. హర్షవర్ధన్ రెడ్డి గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. మల్లేశ్వర్ గారు నమస్తే అండి. రైట్. సత్యవతి గారు చెప్పండి, అసలు ఈ నిరుద్యోగుల నిరసనలపై రేవంత్ రెడ్డి సీరియస్ అవుతున్నారు కదా, మీరేమంటారు? నిరుద్యోగులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే కన్నా ముందు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చమని చెప్పేసి నిరుద్యోగులు ఉద్యమం చేస్తున్నారండి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నోటిఫికేషన్ వేసింది, గురుకుల నోటిఫికేషన్. గురుకుల నోటిఫికేషన్ యాజ్ ఇట్ ఈజ్ నోటిఫికేషన్ ఎలా ఉందో అదే విధంగా నియామకాలను చేపట్టాలి. అట్లా నియామకాలను చేపట్టలేదు. పైగా ఉమెన్ రిజర్వేషన్ కూడా వాళ్ళు తగ్గించడంతో ఒక పోరాటం స్టార్ట్ అయింది. దాని తర్వాత రీలిక్విష్మెంట్ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి మరొక ఉద్యమం స్టార్ట్ అయినటువంటి సందర్భం. అంటే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి, ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం చెప్తున్నటువంటి 30,000 ఉద్యోగాలను మేము భర్తీ చేశామని చెప్పేసి మాట్లాడుతున్నారో, ఈ 30,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్, పరీక్షలు కూడా వాళ్లే పెట్టారు, రిజల్ట్స్ కూడా వాళ్లే ఇవ్వడం జరిగింది. తర్వాత వీళ్ళు నియామకాలను చేపట్టి నియామకాలు మేమే చేశామని చెప్పారు. అది కూడా చాలా తప్పుడు తడకలతో ఉంది అనేది నిరుద్యోగుల నుంచి మొదటగా వచ్చినటువంటి షెగ. ఇక తర్వాత జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పినటువంటి వాళ్ళ హామీ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ఉద్యమం చేస్తున్నారు. రెండోది గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి కూడా ఈ రోజు పెద్ద ఎత్తున పెంచలేదు. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు కావచ్చు, డిఎస్సి కావచ్చు, వెంటనే పెట్టడం మూలంగా ఇబ్బంది అవుతుంది ప్రిపేర్ అవ్వడము అనేది నిరుద్యోగుల నుంచి వస్తున్నటువంటి ఒక డిమాండ్. దాన్ని సానుకూలంగా స్పందించి ఒక జాబ్ క్యాలెండర్ ని రిలీజ్ చేసి దాని ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఉద్యోగాలను గనక నియామకాలు చేపడితే తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ చాలా కాన్షియస్ గా నిరుద్యోగులకు సంబంధించినటువంటి డిమాండ్లు ఏవైతే ప్రభుత్వం ముందుకి చాలా న్యాయంగా వస్తున్నాయో వాటిని పట్టించుకోకుండా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు సీఎం పదవిలో ఉండి ఈ రోజు తెలంగాణలో ఏ నిరుద్యోగులైతే ఉద్యమం చేస్తూ వాళ్ళ జీవితాలు నాశనమయ్యాయని చెప్పేసి మీ ముందుకు తీసుకొస్తూ ఉద్యమం చేస్తూ వాళ్ళ డిమాండ్లు, న్యాయమైన డిమాండ్లను మీ దగ్గరికి తీసుకొస్తుంటే వాటిని పట్టించుకోకుండా ప్రతిపక్షం మీద ఇవాళ వాళ్ళు ఎమ్మెల్యేలను చేర్పించుకోవడంలో, అదే విధంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణ అనే పదాన్ని కూడా పలకడానికి వీలు లేని, అంటే జీర్ణించుకోలేని చంద్రబాబు నాయుడుకేమో ఇటువైపు స్వాగతాలు పలుకుతున్నారు. అదే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు ప్రాణాలు అర్పించి అదే ఆంధ్ర వాళ్ళు మా ఉద్యోగాలను తన్నుకుపోతున్నారని చెప్పేసి ఉద్యమం చేసి తెలంగాణను సాధించుకున్నటువంటి నిరుద్యోగుల పట్ల, విద్యార్థి నాయకుల పట్ల చాలా నిర్బంధకాండను విధిస్తుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు చూడండి, నిన్నగాక మొన్న చేపట్టినటువంటి ఒక దీక్షకు సంబంధించి అదేవిధంగా పోరాటానికి సంబంధించి ఎంత దారుణంగా అరెస్టులు చేశారు అనంటే, గతంలో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే నిర్బంధం చేశారు. 10 ఏళ్లలో ఉస్మానియా యూనివర్సిటీలో ఇంత పోలీస్ ఫోర్సు ఎప్పుడు లేదండి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు వందల వేల మంది పోలీసులను దింపి ఏ చెట్టు కింద, ఏ పుట్ట కింద విద్యార్థులు చదువుకుంటున్నా, లైబ్రరీలకు పోయి చదువుకుంటున్నా వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈవెన్ గుడిలోకి కూడా పోలేని పరిస్థితి కల్పించినటువంటిది. అసలు ఎన్ని నెలలైంది? దాదాపు ఒక 5 నెలలు కాలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఇప్పుడే పోలీసు వ్యవస్థను ఇంత తీవ్రంగా నిర్బంధిస్తుంది అంటే, ఏ నిరుద్యోగులైతే కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలని చెప్పేసి ఓట్లేసి తెచ్చుకున్నారో అంటే వాళ్ళ తప్పుడు హామీలను నమ్మారండి. నిరుద్యోగులందరూ కూడా వాళ్ళ తప్పుడు హామీలను నమ్మారు. ఇదే కోదండరామ్ సారు, ఇదే మురళి గారు, ఇదే తీన్మార్ మల్లన్న, ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా నిరుద్యోగులను పదే రెచ్చగొట్టి ఇవాళ తప్పుడు హామీలు ఇచ్చి అధికారాన్ని చేపట్టిన వాళ్ళు 3 నెలలు కాకుండానే వ్యతిరేకతను కూడగట్టుకున్నారు. 5 నెలల్లో నిర్బంధాన్ని, భయంకరమైనటువంటి నిర్బంధాన్ని. మీరు ఉస్మానియా యూనివర్సిటీని చూస్తే ఇప్పుడు ఇవాళ ఒక రణరంగంగా ఉంది.
10 ఏళ్ల కింద తెలంగాణ రాకన్నా ముందు ఎట్లాగైతే ఆంధ్ర పాలకుల చేతుల్లో మేము నలిగిపోయామో ఈ రోజు తెలంగాణ అని చెప్పుకున్నటువంటి వీళ్ళ ద్వంద్వ వైఖరి ఏదైతే ఉందో, వీళ్ళ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఈ రోజు తలపిస్తున్నటువంటి పరిస్థితి. చాలా న్యాయమైన డిమాండ్ అండి. డిఎస్సిని వాయిదా వేయమని చెప్పేసి కోరడము చాలా న్యాయమైన. సత్యవతి గారు నిరుద్యోగులకు న్యాయం చేసేందుకే పరీక్షలు వాయిదా వేయటం లేదు అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా, మీరేమంటారు దీనికి? ఏంటి న్యాయం వివరించమని చెప్పండి సీఎం గారిని. ఏంటి న్యాయం ఏంటో వివరించమని చెప్పండి. నిరుద్యోగులు కోరుతున్నది చాలా న్యాయము, రేవంత్ రెడ్డి గారు చెప్తుంది న్యాయం కాదు. ఎందుకనంటే వెంటనే పరీక్షల నిర్వహణ జరగడం మూలంగా ఇబ్బంది అవుతుంది, మేము ప్రిపరేషన్ కి కష్టం అవుతుందని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళ న్యాయమైన డిమాండ్ రిసీవ్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయో వివరించమని చెప్పండి. వివరించకుండా సవాలు విసురుతున్నారు. ఏం సవాలు విసురుతున్నారు? దమ్ముంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అదే ఆర్ట్స్ కాలేజీ ముందు నిరాహార దీక్ష చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. దమ్ముంటే అదే ప్లస్ ఇష్యూ డైవర్ట్ అయ్యే విధంగా కోచింగ్ సెంటర్లు కావాలనే ఇష్యూను ముందుకు తీసుకొస్తున్నాయి. వాళ్ళు డబ్బుల కోసం అని చెప్పేసి, దందా చేయడం కోసం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు వాయిదా వేస్తే, ఎగ్జామ్స్ వాయిదా వేస్తే ఏం సమస్యలు వస్తాయనేది వివరించమని చెప్పండి. ఒక్క వర్డ్ అన్నా యూజ్ చేశాడా ఏం సమస్యలు వస్తాయి అనేది? ఏ సమస్యలు రావండి. ఒకటే జరుగుతుంది. వీళ్ళు ఎవరైతే అభ్యర్థులు కొన్ని రోజుల నుంచి గ్రూప్ 2, గ్రూప్ 3 కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు చదువుకోవడానికి ప్రిపరేషన్ సమయం ఉంటుంది. ఖచ్చితంగా ఒక న్యాయమే అంటే ఒక బ్రిలియంట్ స్టూడెంట్స్ బయటికి వస్తారు. ఉద్యోగాలు వాళ్ళకు రావడం మూలంగా తెలంగాణ బాగుపడుతుంది అనేది మాకు సమయం కావాలని చెప్పేసి వారు కొట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళ పక్షాన న్యాయమైన డిమాండ్ ఉంది. ఖచ్చితంగా వాయిదా వేయాల్సిందే. లేని పక్షంలో ఉద్యమం అయితే చాలా తీవ్రంగా ముందుకు వస్తుంది. ఎందుకంటే ఒకరిద్దరు కాదండి, ఎవరో రెచ్చగొడితే ముందుకు వచ్చి ఉద్యమం చేయట్లేరండి. రీలిక్విష్మెంట్ కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా గురుకులకు సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం యాజ్ పర్ నోటిఫికేషన్ కనుక ఫిల్అప్ చేసి ఉంటే ఇంత వ్యతిరేకత కూడా ప్రభుత్వం మీద వచ్చేది కాదు. ఎందుకు ఫిల్ చేయలేదు? ఎందుకు దాదాపు 4 నుంచి 5,000 ఉద్యోగాలు ఆగిపోయేటట్లు ఎందుకు చేశారు అంటే వీళ్ళ దగ్గర సమాధానం లేదు. ఎవరు కూడా ప్రెస్ మీట్ పెట్టి దీని మూలంగా మేము ఇట్లా చేస్తున్నామని చెప్పి చెప్పడానికి లేదు. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా అదే విధంగా నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ ప్రకారమే ఫిల్ చేయాలి. గురుకుల అభ్యర్థులకు సంబంధించినటువంటి ఉద్యోగాలను చెయ్యలేదు. ఆ అభ్యర్థులు ఇప్పుడు డిఎస్సి రాస్తారు, అదే అభ్యర్థులు గ్రూప్ 2 రాస్తారు, అదే అభ్యర్థులు గ్రూప్ 3 రాస్తారు. సిలబస్ డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ కి సమయం కావాలి కదా వాళ్ళకి. అందుకోసం అని చెప్పేసి ఉద్యమిస్తున్నారు. చాలా సానుకూలంగా మీరు ఆ విషయాన్ని దృష్టిలోకి తీసుకొని ఖచ్చితంగా వాయిదా వెయ్యాలి, వాళ్ళ పక్షాన నిలబడాలి. ఎందుకంటే నిరుద్యోగులు కోరి తెచ్చుకున్నది గవర్నమెంట్ ను. కాబట్టి వాళ్ళ పక్షాన మీరు నిలబడాలి. వాళ్ళకు తప్పుడు హామీలు ఇచ్చిర్రు, వాళ్ళని డైవర్ట్ చేసిర్రు అనేది వాళ్ళకి గురుకుల అభ్యర్థుల నియామకాలలోనే అర్థమైంది. ఆ రోజే వాళ్ళు వాళ్ళ గొంతును ఎత్తారు, కానీ పట్టించుకోలేదు. ఎందుకంటే ఎలక్షన్స్ బిజీ. ఒకవైపు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎంపీ ఎలక్షన్స్ తర్వాతనైనా చేస్తారేమో, మా న్యాయమైన డిమాండ్ ని వాళ్ళు తీసుకుంటారేమో అని చెప్పేసి పాపం ఆశించారు. కానీ వాళ్ళకి మళ్ళీ చుక్కెదురైనటువంటి పరిస్థితి కాబట్టే వాళ్ళు బయటకు వచ్చారు, ఉద్యమం చేస్తున్నారు. చాలా సీరియస్ గా వాళ్ళు చెప్తున్నది కూడా ఏంటి, మీరు వాయిదా వేసే వరకు ఉద్యమిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది సరైంది కాదు. తెలంగాణ వాతావరణాన్ని సత్యవతి గారు రైట్ అండి. రాకేష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, ఎమ్మెల్యే. రాకేష్ రెడ్డి గారు చెప్పండి, అసలు నిరుద్యోగుల నిరసనల వెనుక మీ హస్తం కూడా ఉంది అంటున్నారు రేవంత్ రెడ్డి, మీరేమంటారు? అంటే ఇప్పుడు దయచేసి ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు, అతను ప్రవర్తించే ఒక ముఖ్యమంత్రి స్థాయికి సరిపోవట్లేదండి. ఎవరు వాళ్ళు తీవ్రవాదులా ఉగ్రవాదులా దాని ఎంత మేము ఉండడానికి, లేకపోతే వాళ్ళలాగా వాళ్ళకున్న సంబంధాల వల్ల ఎవరైతే పార్టీలతో పొత్తు పెట్టుకుంటారో వాళ్ళకున్న సంబంధాల ఏం మాట్లాడుతున్నారంటే పద్ధతి లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా? ఇప్పుడు ఆ మేడం సత్యవతి గారు ఎంత బాగా చెప్పారు. అంటే నేను ఆల్రెడీ ఇప్పుడు ఈ ఉద్యమం స్టార్ట్ నుంచి ఒక వేలాది మంది నాకు ఫోన్లు చేస్తున్నారు. నేను మన సీఎం గారికి లెటర్ ఇచ్చాను, వాయిస్ కూడా ఇచ్చాను, ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, మిగతా కావచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ రోజు పేపర్లో చదివాను. అంటే మరి అహంకారం తలకెక్కిందా ఈ యనమల రేవంత్ రెడ్డికి? అసలు ఏం మాట్లాడుతున్నాడు? తెలంగాణ విద్యార్థి లోకం మీదనే ఒక ఇబ్బందికరంగా మాట్లాడుతున్నాడు. అంటే 100 కోట్లకు ఏదో వీళ్ళు ఏమంటారు, వాళ్ళు ట్రైనింగ్ సెంటర్లు, వాళ్ళు కోచింగ్ సెంటర్లు వాళ్ళు ఒక 100 కోట్ల లాభాన్ని నుంచి ఇదంతా చేస్తున్నారు ఉద్యమం వెనకాల. అంటే రేవంత్ రెడ్డి గారు 1000 కోట్లతో సెటిల్మెంట్ చేసుకుంటూ చర్చలు చేసుకుంటూ పార్టీలు ఫిరాయింపించేది మీరు పద్ధతిగా మాట్లాడండి విద్యార్థి లోకం మీద.
ఏమడుగుతున్నారండి వాళ్ళు? నేనున్నాను, నా ఫోన్ రికార్డ్స్ పంపిస్తాను మీకు. ఎంతమంది వేలాది మంది విద్యార్థులు కోచింగ్ సెంటర్ కాదు నాకు ఫోన్ చేసింది. ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది, సార్ నాకు అసలు అప్పుడు చెప్పినట్టు సబ్జెక్ట్ టోటల్ డిఫరెన్స్ ఉంటుంది, స్ట్రెస్ అయిపోతున్నాను, 3 పిల్లలు ఉన్నారు, ఈ డిఎస్సీని కొంత వాయిదేయించండి. ఒక గౌస్ అనే ముస్లిం అబ్బాయి అన్ని ఫోన్ రికార్డు కావాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి, లేకపోతే ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి గారికి, లేకపోతే వీళ్ళకి ఎవరైతే పోలీస్ వ్యవస్థను మళ్ళా పోలీసు రాజ్యం నడిపిస్తున్నారో ఆ పోలీస్ వ్యవస్థకే ఇస్తాను. పట్టు మనసు పెట్టి ఆలోచించండి. ఆ దొరలు పోయినరు, మళ్ళీ ఈ దొంగలేదండి. విద్యార్థుల పట్ల సానుకూలంగా ప్రవర్తించండి. ముందు నుంచి చెప్తున్నాను, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దయచేసి ఒక్కసారినండి, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఛానల్లో ఉన్న వాళ్ళు లేదా ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి ఒకటే చెప్తున్నాను, ఈ తెలంగాణ మీద మొదటి హక్కు ఎవరికన్నా ఉందంటే నిరుద్యోగ యువతకే ఉంది. ఇది ఈ రోజు తెలంగాణ అనే పదం ప్రపంచ వ్యాప్తంగా నీకు గుర్తింపు వచ్చింది. ఎయిర్పోర్ట్ లో తెలంగాణ ఉంది, నీ పాస్పోర్ట్ మీద తెలంగాణ ఉంది, తెలంగాణ రాష్ట్రం అనే పదం వచ్చిందంటే ఎవడండి? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి తెచ్చారా? రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే కావడానికి తెచ్చారా? బిడ్డలు 12 మంది. లేకపోతే ఎవడన్నా రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి తెచ్చాడా? బంధువులు నా ఇంట్లోకి వెళ్ళి తెచ్చారా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు విద్యార్థుల పట్ల. గొంతులు కోసుకున్నది వాళ్ళు, ఉరి పోసుకున్నది వాళ్ళు, రైలు పట్టాల కింద తలబెట్టింది వాళ్ళు. ఏం మాట్లాడుతున్నారు? గవర్నర్ ప్రసంగంలో కూడా ఆ రోజు మొదటిసారి మాట్లాడారండి. మేము ఫస్ట్ శాసనసభ సమావేశాల్లో ఫిబ్రవరి 1 నాడు మెగా డిఎస్ చేస్తాము, 6 months లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని. ఏంటంటే గవర్నర్ ద్వారా కూడా అసత్యాలు పలికిస్తారు నిండు శాసనసభలో. ఏముంది? లక్షల కోట్ల బడ్జెట్ అండి. ఎవడు పడితే వాడు దోచుకోవడానిక, పంపకాలు చేసుకోవడానికి చీకట్ల. విద్యార్థుల సమస్యల పట్ల దయచేసి ఎవరైతే ఇప్పుడు విద్యార్థులందరూ ఎవరైతే ముక్కోటి ఏమవుతుందండి, ఒక 2 నెలలు 3 నెలలు వాళ్ళు విద్యార్థులంతా ఏకదడినది. మళ్ళా నేను ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఫోన్ చేస్తున్నారు, మళ్ళా లాఠీ చార్జులు, మళ్ళీ తీసుకుపోయి ఇదేంటండి మళ్ళీ 6 నెలలు ఈ దుర్మార్గులు మళ్ళీ మొదలు పెట్టాడు. దొరల పోయి దొర పాలన పోయిందని దొంగల పాలన వచ్చింది. ఇదేంటండి మళ్ళా విద్యార్థుల కక్ష కట్టిండ్రు. వాళ్ళు ఎక్కడ వాళ్ళు? మన బిడ్డలు, మన తెలంగాణ బిడ్డలు, తెలంగాణ అస్తిత్వం వాళ్ళు, తెలంగాణ ఆస్తి వాళ్ళు. రాజ్యం ఎప్పుడు ఇంత రాజ్యహింస చేసుకుంటూనే ఉన్నారు పోలీస్ వ్యవస్థ ద్వారా. ముఖ్యంగా కోట్లాది మంది తల్లిదండ్రులు, లక్షలాది మంది విద్యార్థులు, లక్షలాది మంది తల్లిదండ్రులు కూడా వాళ్ళ రోదన వినండి. లేకపోతే రోజు ఎవరితో చర్చలు జరపాలా, ఎవరిని పార్టీలోకి తీసుకొచ్చుకోవాలా, దివాన్ దాబాకడ బిడిలమ్మినోని, అంబోతుల్లాగా తెలంగాణను దోచుకున్నోని, దాని గురించి ఆ చర్చలు వేయండి. పిలవండి, అన్ని విద్యార్థి నాయకులను పిలవండి, కోదండరాం సార్ లాంటి పిలవండి, సత్యవతులని మేడం వాళ్ళని పిలండి, ముగ్గురు పిల్లలున్న బిడ్డలు ప్రిపేర్ కావాలని స్టూడెంట్స్ పిలండి. ఏమవుతుందని చర్చలు చేస్తే పార్టీలు మారతందుకు 100 సార్లు చర్చలు చేస్తున్నారు చీకట్లల్లా. ఇది వెలుతురులో చర్చలు చేయండి, సానుభూతిని అర్థం చేసుకోండి. ఏం కొంపలు మునిగినాయి? 2014 నుంచి ఉద్యోగాలు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. ఎవడు? ఒక్కొక్కడు 100 కోట్లు 1000 కోట్లు ఆస్తులు సంపాదించుకుంటారు తెలంగాణ పేరు మీద. ఎక్కడ న్యాయం జరిగింది తెలంగాణ? ఎవరు చచ్చింది 1200 మందిలా? అంటే వాళ్ళ ఒళ్ళు ఒక రకమైన బాధ, ఒక రకమైన ఆక్రోశం. ఎందుకు చచ్చింది బిడ్డలని? రైట్. ఎవడో రేవంత్ రెడ్డికి, ఎవడో రాకేష్ రెడ్డి గురించి, ఎవడో కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి పానాలు బిడ్డలు వదిలేశారు. రైట్ రైట్. చర్చలు చేయండి. హర్షవర్ధన్ రెడ్డి గారు, రైట్. హర్షవర్ధన్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఇంటలెక్చువల్స్ ఎంతో మంది ఉన్నారు, చర్చలు చేయండి అండి, తప్పేముంది? విద్యార్థులను సానుభూతం చూడండి. రైట్ సార్. హర్షవర్ధన్ రెడ్డి గారు మీరు చెప్పండి, నిరుద్యోగుల నిరసనలపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సమర్థిస్తారా, సమర్థనీయమా అసలు? జ్యోత్స్న గారు గుడ్ మార్నింగ్. ప్యానెల్లో ఉన్నటువంటి మేడం గారికి, తర్వాత రాకేష్ అన్న కూడా గుడ్ మార్నింగ్ చెప్తా ఉన్నా. నమస్తే. ఇవాళ వచ్చినటువంటి అంశం ఏంటంటే వైశాలి సార్ నా పేరు, నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం. మరి నాకు అర్థం కాలేదు, గౌరవ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు నిరుద్యోగులకు ఏమైనా కావాలని సూచిస్తున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని విమర్శించడానికి మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. ముఖ్యంగా ఏంటంటే అమ్మ, డిఎస్సి మీద చాలా మంది స్టూడెంట్స్, నేను కూడా ఒక విద్యార్థి నాయకుడిగా, ఉపాధ్యాయ నాయకుడిగా పనిచేసిన కాలంలో కానీ ఇప్పుడు కానీ నాకు కూడా చాలా మంది ఫోన్లు చేస్తా ఉన్నారు. దాదాపు ఒక 70 to 80% పోస్ట్పోన్ చేయండి సార్, చేయించండి సార్ అని. అట్ ద సేమ్ టైం ఒక 20 to 30% అన్న ఉద్యోగం మళ్ళీ డిఎస్సి పోస్ట్పోన్ చేయకండి, మేము చదివినామనేటోళ్ళు ఉన్నారు. ప్లస్ పోస్ట్పోన్ చేయమనే దాంట్లో రాకేష్ అన్న మీరు కూడా వినాలి, పోస్ట్పోన్ చేయమనే దాంట్లో ఒకరేమో డిసెంబర్లో 6 నెలలు పెట్టమనండి, ఒకరు 30 రోజులు, ఒకరు 40 రోజులు, ఒకరు 50 రోజులు, ఇక వాళ్ళకి తోచినట్టు చెప్తున్నారు. వాళ్ళ ఆవేదన నేను అర్థం చేసుకోగలుగుతా. కానీ ఇక్కడ ఉన్నటువంటి కంటెంట్ ఏంటమ్మా అంటే, గత ప్రభుత్వము 5089 పోస్టులతో పోయిన సంవత్సరం జూలై ఆగస్టులో నోటిఫికేషన్ ఇచ్చిండే. ఆ రోజు మేము అన్నము, భారతీయ జనతా పార్టీ కూడా అన్నది మెగా డిఎస్సి నిర్వహించాలని. తదనుగుణంగానే పోయినసారి అప్లై చేసుకున్నారు,
మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విద్యాశాఖను మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి 11,062 పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహిస్తుంది. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ఖాళీలు మొత్తం 17,614 ఖాళీలు అమ్మ జ్యోత్స్న గారు. అందులో 30% ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టీచర్స్ కు ప్రమోషన్స్ కోసం పెట్టాలి. అవి జీవోలు, కాన్స్టిట్యూషనల్ రైట్. అంటే 17,000 చిల్లరలో 30% అంటే ఒక 5,600 ప్రమోషన్స్ కోసం తీసి పెడితే ఇంకా 12,000 పైచిలకు పోస్టులు మేము డిఎస్సి మెగా డిఎస్సి నిర్వహించాలి. అంటే 11,062 డిఎస్సిలో వేస్తూ ఒక 1,300 పైచిలకు పోస్టులను 2008 డిఎస్సి వాళ్లకు ఇలా ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. అంటే ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఒక ఉపాధ్యాయ పోస్టు ఖాళీ లేకుండా 13,000 పోస్టులు నిర్వర్తిస్తున్న పార్టీ లేదా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఇంకొక విషయం వీళ్ళు ఏమంటున్నారంటే వాయిదా వేస్తే ఏమైతుంది, ఏ సొమ్ము ఏమన్నా పోతుందా? సరే వాయిదా, ప్రజాస్వామ్య దేశం ఇది. మా కాంగ్రెస్ పార్టీ రావడానికి కూడా విద్యార్థుల కృషి, వాళ్ళ కృషే కాదు కార్యకర్తల్లాగా పనిచేసిండ్రు, వాళ్ళ అభిమతాన్ని గౌరవించాల్సిందే. కానీ అట్ ద సేమ్ టైం ఒక 20 నుంచి 30% మంది పిల్లలేమో వద్దు పోస్ట్పోన్ అంటున్నారు. ఇంకొకటి పెద్దలు రాకేష్ అన్న గమనించాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక 90 రోజులు మనం వాయిదా వేసినాం అనుకుందాం. మరి 90 రోజుల్లో ఈ 13,000 మంది టీచర్లు రిక్రూట్మెంట్ కాకుంటే ఒక టీచర్ 20 మంది పిల్లలకు బోధించాలి. రైట్. అయితే హర్షవర్ధన్ రెడ్డి గారు అయితే టెట్ రాసిన వాళ్ళు మొన్న టెట్ రాసిన వాళ్ళు ఉన్నారు కదా, రిజల్ట్ వచ్చి కొద్ది రోజులు అయింది కదా, గ్యాప్ లేదు కదా అని వాళ్ళు డిమాండ్ చేస్తారు. జోష్నా గారు నేను కూడా అది కూడా చెప్తామా, నన్ను చెప్పనియండి. ఎందుకంటే చాలా క్వశ్చన్లు అడిగిన నేను సావధానంగా విన్నా. వాళ్ళిద్దరు సోదరిమణి అన్న ఇవాళ 13,000 మంది అంటే ఆల్మోస్ట్ 2,60,000 మంది పేద విద్యార్థులు స్కూళ్లలో టీచర్లు లేక ఉన్నారు. మరి వారికి విద్య ఒక 90 రోజులు అందకుండా పోతుంది. 220 వర్కింగ్ డేస్ లో 90 రోజులు విద్య అందకపోతే ఆ పిల్లలు కూడా మన పిల్లలే కదా, మన తెలంగాణ బిడ్డలే కదా, ముక్కు పచ్చలారని బిడ్డలు ప్రైమరీ స్కూల్లో కానీ హై స్కూల్లో కానీ. అదొక అంశం. రెండోది మీరు టెట్ గురించి అడిగిన జ్యోత్స్న గారు, టెట్ జరిగి రేపు ఎగ్జామ్ నాటికి 36 రోజులు అవుతుంది. ఆల్మోస్ట్ టెట్ అంటే ఎవరు రాస్తారు? బీఈడి టీటీసీ చేసిన వాళ్ళే టెట్ రాస్తారు. రేపు డిఎస్సి ఎవరు రాస్తారు? బీఈడి టీటీసీ చేసిన వాళ్ళే డిఎస్సి రాస్తారు. అంటే టెట్ లో ఉన్నటువంటి 80 to 90% సిలబస్ డిఎస్సిలో ఉంటది. ఇంకొకటి ఏం చెప్తా ఉన్నానంటే 36 రోజులు సరిపోతుందని నేను ఇప్పుడు అన్నా అనుకోండి, నా మీద రాళ్ళేస్తారు. కానీ నేను కూడా ఒక టీచర్ గా 1998లోనే సెలెక్ట్ కాబడ్డవాన్ని. అటు మేము ఏం చేస్తుంటే మీ పీజీలకు ప్రిపేర్ అవుతుంటే, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు, డిఎస్సీలకు ప్రిపేర్ అవుతుంటే, హెడ్సెట్లకు ప్రిపేర్ అవుతుంటే. ఆ రోజు ఇంకా టెక్నాలజీ తక్కువ, ఆ రోజు ఇంకా కమ్యూనికేషన్ తక్కువ. అయినా కూడా నేనేమంటున్నా వాళ్ళకు చేయాల్సిందే. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి ఎమ్మెల్యే గారు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లు అనేక పరీక్షల డేట్లు ఇచ్చి పరీక్షలు పెట్టలేదు, పేపర్లు లీక్ అయినాయి, లాస్ట్ కు పరీక్షలు రద్దయినాయి. రాష్ట్ర పరీక్షలు కూడా కోర్టులో పడ్డవి, కోర్టులో తేలకుండా ఉన్నవి. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఏం చేసిండ్రంటే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఫిబ్రవరి 1 రోజు అసెంబ్లీ సాక్షిగా 6 నెలల్లో 1,00,000 ఉద్యోగాలు అన్నాడు. ఇప్పటికీ 56,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు లేదా భర్తీ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే ఇక్కడ ఒక క్రెడిబిలిటీ, గత ప్రభుత్వం అట్లా చేసినందువల్లే విద్యార్థులు మాకు అవకాశం ఇచ్చారు. మేము కూడా టీఎస్సీ పోస్ట్ పోన్ చేస్తే, సరే మా రాకేష్ అన్న గురించి నా గురించి ఆయన తెలియగానే ఆయన గురించి నా నిక్కచ్చు మనిషి, ఆయన ప్రెస్ మీట్ పెట్టకపోవచ్చు. ఒక బీజేపీ లీడర్ ఒక టీఆర్ఎస్ లీడర్ పెట్టి ఇక చూసిండ్రా డిఎస్సీ పోస్ట్ పోన్ చేసిండ్రు, వీళ్ళకి చిత్తశుద్ధి లేదని ప్రతిపక్షాలు అటాక్ చేస్తాయి. పిల్లల్లో ఒక పరీక్ష రాకేష్ అన్న మీకు పర్టికులర్ గా చెప్తా ఉన్నా, ఎందుకంటే యూపీఎస్సీ ఎగ్జామ్ ఉంటది, సివిల్ సర్వీసెస్ రాసే ఎగ్జామ్. జూన్ 2వ ఆదివారం దేశంలో ధర్నాలున్నా కూడా బంద్ చేసిండ్రు. గతంలో కమ్యూనిస్టులు పెట్రోల్ ధరలు పెంచినప్పుడు ధర్నాలు ఉంటే కూడా అరే ఆ రోజు యూపీఎస్సీ ఎగ్జామ్ ఉంటుందని బంద్ చేసిండ్రు. అట్లా ఒక క్రెడిబిలిటీ ఉండాలి విద్యార్థులకు. పలానా డేట్ నాడు పరీక్ష ఉంటది అంటే ఉంటది, ఇక అంతే. ఎవరో అడిగిందని కోచింగ్ సెంటర్లో లేకపోతే వేరే పార్టీలో ప్రేరేపించాలని నేను అంత పెద్ద మాటలు మాట్లాడను. నాకు తెలుసు కోచింగ్ సెంటర్లో ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, రాజకీయ నాయకులు పక్కన ఉన్నటువంటి డిఎస్సికి అప్లై చేసుకున్న వాళ్ళు ధర్నాలు చేస్తున్నా. అయినా నేను ఏమన్నాను, వాళ్ళకు ప్రజాస్వామ్యంలో సపోర్ట్ చేసే హక్కు ఉంది, చేయనియండి. కానీ క్రెడిబిలిటీ అనేది ఇంపార్టెంట్. మేమున్నది 6 నెలలే ఇప్పటికి అధికారంలో. ఇంకా 4 సంవత్సరాల 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటే ఇంకో 20-30 నోటిఫికేషన్లు వేయాలి. మమ్మల్ని ఎట్లా నమ్ముతారు? ఈ పరీక్ష నిక్కచ్చిగా నిర్వహిస్తే రేపు సమ్మర్ లో జాబ్ క్యాలెండర్ వస్తుంది జనవరి 1వ తారీఖు నాడు. ప్రతి పరీక్ష కూడా యూపీఎస్సీ మాదిరిగా నడుస్తుందని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం యొక్క ఆకాంక్ష అది.
ఇంకొకటి చెప్తా, సోదరి మన ఒక క్వశ్చన్ అడిగింది, గురుకులాల్లో మేమే నోటిఫికేషన్లు ఇచ్చినాం. అమ్మ మీరు నన్ను గుర్తుపడతారో లేదో, 2017లో 612 గురుకుల పీఈటీ పోస్టులకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహిస్తే, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అడ్వకేట్ జనరల్ ఎంగేజ్ చేసి కోర్టు కేసులు తెలిసి మేము ఇలా అపాయింట్మెంట్స్ ఇస్తున్నాం. రాకేష్ అన్న 2017 ఎక్కడ, 2024 ఎక్కడ? మేము దాన్ని పరిష్కరించాం. 30,000 మందికి ఎల్బీ స్టేడియంలో సోదరి మంచి క్వశ్చన్ అడిగింది, సార్ మరి మీరు రిక్రూట్మెంట్ మేము ఇచ్చినాం కదా. ఎస్ మీరే ఇచ్చిండ్రు, నోటిఫికేషన్ మీరే ఇచ్చిండ్రు, పరీక్ష మీరే పెట్టిండ్రు, మరి ఎందుకు రిజల్ట్ ఇవ్వలేదు, ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు? మీకు చిత్తశుద్ధి లేదు, విద్యార్థులతో ఆడుకున్నారు, ఏజ్ బార్ అయిపోయింది. రాకేష్ అన్న నేను ఇంటెలెక్చువల్ గా ఒక డిపార్ట్మెంట్ జిఐడి నుంచి తీసుకుంటే ప్రతి నెల 22,000 పైచులకు విద్యార్థులు ఏజ్ బార్ అయిపోతున్నారన్న. ఇంకా ప్రభుత్వ ఉద్యోగానికి వాళ్ళ వయసు పనికిరాదు. వాళ్ళని కన్న తల్లిదండ్రులు, వాళ్ళు ఎన్నుకున్న చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, మా అన్నకు ఉద్యోగం రాదని ఎంత బాధపడుతుంటారో. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎగ్జామ్స్ అయిన జేఎల్ రిజల్ట్ కూడా మొన్ననే వచ్చింది. కంక్లూడ్ చేయనియండి ఒకటే నిమిషం. ఆ అమ్మాయి అడిగిందంటే యూనివర్సిటీ అమ్మాయి, నేను పేరు మర్చిపోతున్నా, సరస్వతి అనుకుంటా. ఆమె ఏమన్నదంటే మేము ఇచ్చిన నోటిఫికేషన్స్, నోటిఫికేషన్ మీరు ఇచ్చిండ్రు, హర్షవర్ధన్ రెడ్డి గారు అపాయింట్మెంట్స్ ఇవ్వలేకపోయిండ్రు. హర్షవర్ధన్ రెడ్డి గారు, మల్లేశ్వర్ గారి దగ్గరికి వెళ్దాము. మల్లేశ్వర్ గారు, రైట్ మళ్ళీ వస్తాను సార్. రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. జ్యోత్స్న గారు, నేను చెప్పాను 8:30 వరకు ఉంటానని డిబేట్ లో. ఒక్క నిమిషం, దీనికి ఇప్పుడు సోదరుడు హర్షవర్ధన్ చెప్పిన దానికి నేను సమాధానం చెప్తానండి. హలో చెప్పండి సార్. ఇప్పుడు ఒకటండి, సోదరుడు మాట్లాడిందని చాలా, నేను చెప్పింది నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా ఏమి ఉండదండి. దయచేసి నాకు రేవంత్ రెడ్డి గారి మీదనో, రాహుల్ గాంధీ గారి మీదనో, లేకపోతే ఇంకా పెద్ద వ్యక్తుల మీద ఎవరి మీద ఉండదు, నాకు వ్యక్తిగతంగా లేదు. నేను రాజకీయాలకు కొత్త, నా ముక్కు సొడ్డితనము నేను తప్ప ఏదో నాకు రాజకీయాలకు కూడా, నా పార్టీ పరంగా కూడా ఒక్కోసారి నేను మాట్లాడేది విద్యార్థుల గురించి అండి. నేను మాట్లాడి దయచేసి ఇప్పుడు అతను అన్న దాంట్లో 2 పాయింట్లు చెప్తున్నాను. హర్షవర్ధన్ ఇంటలెక్చువల్ కావచ్చు, 80% అతనే చెప్తున్నాడు. వాయిదేయమని నాకు ఫోన్లు వస్తున్నాయి, ఒక 20% అన్నా మేము ఇంత ప్రిపేర్ అయినాం ఎట్లా అంటే చెప్పండి. అతను రేషియో చెప్పాడు. 80% వరకు ఫోన్లేమో 70 to 80% వరకు వాయిదేయమని వస్తుంది, 20% ఏమో మేము ప్రిపేర్ అయినామని వస్తుంది. అంటే దీన్ని బట్టి ఏ రకమైన విద్యార్థుల అభిప్రాయం ఉందనేది ఒక ప్రశ్న అవుతుంది. రెండోది, దయచేసి అన్న రాజకీయాలకు అతీతంగా నేను ఎప్పుడు ముందు నుంచి, మీరు జనవరి నుంచి చూడండి, నేను తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన నుంచి కూడా నేను డిబేట్లలో కూడా చెప్పాను. మీరు కావాలంటే టీవీ నేను డిబేట్లో చూడండి. మళ్ళీ మీ అందరు రాజకీయ నాయకులు అన్ని పార్టీలకు చెప్తున్నాను నేను. మీరు పెద్ద మేధావులు కావచ్చు, రైతు నాయకులు కావచ్చు, ఇంకేదైనా పెద్దన్న కావచ్చు, గవర్నర్ కావచ్చు, ఈ తెలంగాణకు మాత్రం మొదటి హక్కు నిరుద్యోగులకు మాత్రమే ఉంది. తెలంగాణ వచ్చింది పారిశ్రామికవేత్తలు ఉద్యమం చేస్తే కాదు, విద్యార్థులు చస్ట్ వచ్చింది, వాళ్ళ ఆత్మ తప్పని. ఒక్క నిమిషం వినండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు, మీరు ముఖ్యమంత్రి, అది కాదు నేను మాట్లాడి, దయచేసి నాకు వ్యక్తిగతంగా నా అభిప్రాయం చెప్తున్నాను. దాన్ని బట్టి మీరు ఏ రకంగా ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు ఏదేదైతే ఇష్యూస్ ఉన్నాయో, ఈ జాబ్ క్యాలెండర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను ముందు నుంచి చెప్తున్నాను. ఒక అఖిలపక్షం కాల్పరేయండి. ఇప్పుడు మీరు అన్నారు కదా డిఎస్సి వాయిదేస్తే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ నాయకులు మళ్ళీ ఏదో ఒకటి మేము మా వల్ల ఇవన్నీ అవసరం లేదన్న. ఆల్ పార్టీస్, యూ కాల్ ఫర్ ఆల్ పార్టీస్. అర్థం ఏమైతే ప్రజాస్వామ్యంలో పిలిస్తే ఏం పోతుంది? ఇప్పుడున్న ముఖ్యమంత్రి మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి అవుతాడు, మేము మాజీ ఎమ్మెల్యేలం అవుతాం. శాశ్వతమా పదవులు? ఎందుకు ఇంత గర్వం? ఇప్పుడు మీలాంటి వాళ్ళం కావచ్చు, కోదండరామ్ సార్ లాంటి కావచ్చు, ఇంకెవరైతే మీకు ఈ ప్రొఫెసర్ అరగోపాల్ కావచ్చు, ఇంకా దీని రిలేటెడ్ గా ఎంతమంది ఉన్నారు టెక్నికల్ స్టాఫ్, అంతా పిల్లండి, కాల్ఫర్ చేయండి అఖిలపక్షం. అప్పుడు మీకు ఎవరికి బ్లేమ్ రాదు కదన్నా, మేము చేసాం ఆల్ కమిటీ ఆల్ మేధావులు చేస్తారు. కానీ ఒక్కటి మాత్రం నిజమంటే, దయచేసి ఇది జిఎస్సీ మాత్రం తప్పక చాలా మంది వేలాది మంది వస్తున్నారు తప్ప ఇంకా మిగతా విషయాలన్నీ రాజకీయాలు. రాకేష్ రెడ్డి గారు, మల్లేశ్వర్ గారి ఒపీనియన్ కూడా తీసుకుందాం సార్. చెప్పండి, ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మీరేమంటారు? మేడం, ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, మరి ఫ్యాన్లో ఉన్నటువంటి మిత్రులకు నమస్కారం. అయితే వాస్తవంగా ఈ నిరుద్యోగ సమస్య ఈనాటిది కాదు. నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో ఆనాడు ఉద్యమం చేస్తే ఈరోజు మరి 2014లో ఏర్పాటు చేసిన తర్వాత మరి దాదాపుగా 10 ఏళ్ల పాటు 9.5 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము దాదాపుగా 130,000 ఉద్యోగాలు నింపినవని అనేక గణాంకాలు ఇవ్వడం జరిగింది. అయితే దాంట్లో కూడా ఏంటంటే ఒక్కసారి నాకు తెలిసి 22లో నేను మెగా జాబ్ మేళాలో 90,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో 11,000 కాంట్రాక్ట్లో ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే విషయంలో కావచ్చు, తర్వాత 80,000 ఉద్యోగం. అయితే అక్కడ జరిగిన అన్ని పొరపాట్లన్నీ ఏంటి అంటే
ఆ 80,000 ఉద్యోగాలకు రకరకాల నోటిఫికేషన్లు ఇచ్చి ఒక్క పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించక అక్కడ ఉన్నటువంటి తప్పుల తడకతోటి పరీక్ష పత్రాల లీకేజీలతోటి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అబాస్పాల్ కావడానికి ఆ నోటిఫికేషన్లు ఆ టీఎస్పీఎస్సీ వ్యవస్థనే ఇలా ప్రధాన కారణంగా నీకు నిరుద్యోగులందరూ కూడా నమ్మిర్రు. ఆ క్రమంలోనే ఈరోజు కాంగ్రెస్ కు పట్టం కట్టినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే మరి కాంగ్రెస్ మేనిఫెస్టోలు కూడా దాదాపుగా మరి రాకేష్ అన్న లెఫ్ట్ నుంచి రైట్ వచ్చిండు. రాకేష్ అన్న, ఎందుకంటే రాకేష్ అన్న ఫైర్ బ్రాండ్ మొదటి నుంచి కూడా కొంత కరాఖండిగానే మాట్లాడతాడు. కానీ నీకు ఇదే బీజేపీ ప్రభుత్వం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మరి 10 ఏళ్ళు ఏం చేసిందనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది అంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాస్తవం. అది ఆ క్రమంలోనే గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు నింపక దాన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయక ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 31,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా 56,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ డిఎస్సి కావచ్చు, మిగతా వివిధ ఉద్యోగాలలో కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మధ్య కాలంలో నిరుద్యోగుల సమస్యను మరి మోతీలాల్ నాయక్ దీక్ష విషయంలో కావచ్చు, ఇప్పుడు జడ్సన్ విషయంలో కావచ్చు, తర్వాత మన కోచింగ్ సెంటర్ మనకి నిర్వాహకుడు ఏదే అశోక్ విషయంలో కావచ్చు, వీళ్ళు కొంత దీన్ని ప్రభుత్వం మీద కొంత ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నంలో మరి దీక్షలు కొనసాగించడం అనేది జరుగుతూ ఉన్నది. కానీ ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఏడాది తర్వాత మీరు ఏం చేయలేదనే దాని మీద దీక్షలకు పోయి ఇవన్నీ చేస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు పరీక్ష పత్రం నీకు పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తుంటే పరీక్ష వాయిదా వేయాలా, ఎందుకు వేయాలనే కాదు చెప్తే సరిపోతే కానీ దాన్ని ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి దీక్షలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఆ సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు ఒక్క డిఎస్సి కూడా నీకు అదే ఇప్పుడు ఆ వెనుక పోతే మన కన్నును మనం పొడుచుకోండి. ఇప్పుడు ఈ రోజు నిరుద్యోగుల మీద మాట్లాడే అర్హత బీజేపీకి బీఆర్ఎస్ కు లేదు. ఎందుకంటే అది కోల్పోయింది. వాస్తవంగా 90,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే నీకు దేశంలోనే అంత పెద్ద జాబ్ మేళ ప్రకటించిన పార్టీ ఏదైనా ఉన్నది అంటే బీఆర్ఎస్ అని అందరూ స్వాగతించారు, అభినందించారు. కానీ అది సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయలేకపోయింది. దాన్ని నీకు నియామకం చేయలేకపోయింది. ప్రతి ప్రశ్న పత్రం ఇప్పుడు కనీసము ఈ టీఎస్పీఎస్సీలో అవకతవకలు జరిగినాయి, వీళ్ళు బాధ్యులుగా ఉన్నారు అని అంటే కనీసం ఒక్కరిని మీద కూడా యాక్షన్ తీసుకోకుండా ఇవాళ జనార్దన్ రెడ్డి గారు చాలా మంచి పేరున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్. అటువంటి ఇప్పుడు పేరు ప్రతిష్టలు చూసుకుంటా పోతే ఇలా నిరుద్యోగుల సమస్య, నిరుద్యోగుల భవితవ్యం రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి ఉన్నది. ఒక్కొక్కటి ఈ రోజు చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు ఇలా వాయిదా వేయాలని కోరుతా ఉన్నాం. కానీ అది వాస్తవంగా ఏదన్నా మనకు అనివార్య కారణం వల్ల ఏమైనా క్లాష్ అయితే వాయిదా వేయాలని కోరుతా. ఇప్పుడు అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్ ఉన్నది, తర్వాత నవంబర్లో గ్రూప్ 3 ఉన్నది. ఇప్పుడు వాయిదా వేయడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఉన్నది. ఇప్పుడు కాకపోతే ఇక్కడ ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్కును ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ కు ఎక్కువ వ్యవధి లేదు, 1 రోజు 2 రోజుల వ్యవధి ఉన్నది అనే దాని మీద కొంత చేస్తా ఉన్నారు. దానికి కూడా ఒక 10-15 రోజుల్లో మరి వారం రోజులు అడిగితే సామరస్యంగా అడగవచ్చు, విద్యార్థి నాయకులు అడగవచ్చు, నిరుద్యోగులు నాయకులు అడగవచ్చు. కానీ దాన్ని రాదంతం చేసి ఏదో ప్రభుత్వాన్ని బదనాం చేసి మనం ఏదో మూట కట్టుకోవాలనే ప్రయత్నం అది కొంత బాగా లేదనేది ఇక్కడ అవపడతా ఉన్నది. ఇప్పుడు గందాకెందుకు మొన్న నీట్ ఎగ్జామ్ లో అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగినాయని రోజు దేశమంతా లొల్లులు చేస్తున్నాయి. మరి ఎందుకు రద్దు చేస్తలేదు అనేది ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక చిన్న కాజు తోటి రద్దు చేసినా, చిన్న కాజు తోటి వాయిదా వేసినా దాని ప్రతిష్ట కూడా దిగజారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా నిరుద్యోగుల పక్షాన కొంత ప్రభుత్వం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ప్రశ్నించి తర్వాత ప్రశ్నించేది ఎవరు? నిన్నటి వరకు అధికారంలో ఉన్న వాళ్ళు, నిరుద్యోగులకు నష్టం చేసిన వాళ్ళు. ఈరోజు నేను కూడా ఒక ఉద్యోగం ఉన్నా. ఈ రోజు వరకు నేను 2 PhDలు చేసిన తెలంగాణలో అంటే నీకు ఆ ప్రభుత్వము పరిస్థితి ఎట్లా ఉన్నదంటే విద్యా వ్యవస్థను ఎంత భ్రష్టు పట్టించిండ్రు అనే దానికి మేము కూడా దానికి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం. ఎందుకంటే ఆ క్రమంలో 2 PhD ఉన్నది. నీకు తెలంగాణలో చెప్పాలంటే నీకు తెలంగాణ ఇంక్రిమెంట్ కూడా విశ్వవిద్యాలయంలో పనిచేసిన వాళ్లకు రానటువంటి పరిస్థితి ఉన్నది. అదే మా దగ్గర పాఠాలు నేర్చుకున్న వాళ్ళకు 11,000 మందికి రెగ్యులర్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే
ప్రభుత్వము ఒక రకంగా చెప్పాలంటే ఒక సౌతి ప్రేమ చూపెట్టింది విద్యా వ్యవస్థ మీద, నిరుద్యోగుల మీద. ఇప్పుడు ఏదో మాట్లాడి ఏదో పాపం నీకు నిరుద్యోగులను మనకు ఆకర్షించాలనే ప్రయత్నం అది ఏదైతే ఉన్నదో అది దిగజారుతనమని భావిస్తా ఉన్నా. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ హరీష్ రావు దీక్ష చేయండి, దానికి మరి రద్దు కోరితే నిజంగానే వీళ్ళ ఒక కాజు కొర ఫైట్ చేస్తారా అనేది మేము భావిస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే రాజకీయాలు చేయడానికి విద్యార్థులను నిరుద్యోగులను వాడుకుంటే గతంలో తెలంగాణ ఏర్పాటుకు ముందు సెంటిమెంట్ కొంత పనిచేసింది, కానీ ఇప్పుడు ఆ సెంటిమెంట్ ఎంత రగిలించిన ప్రయత్నం చేసినా కూడా ఎందుకంటే అధికారంలోకి వచ్చిందే నీకు అధికారం నియామకాలని ఇప్పుడు ఎందుకంటే 7 నెలలు మాత్రమే అధికారంలోకి వచ్చింది. ఇంకా చాలా ఉన్నది. నాకు తెలిసి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు మరి తెలిసి చేస్తారా తెలియజేస్తారా కానీ ఈ ప్రభుత్వం కూలుతుంది అంటే రోజుకు 2 వలసలు వస్తా ఉన్నారు. ఈ నిరుద్యోగులను రెచ్చగొట్టి కూడా నీకు ఇంకా కాంగ్రెస్ ను పటిష్టం చేస్తా ఉన్నారు, బలపరుస్తా ఉన్నారు. ఎందుకంటే నిన్నటి దాకా మీరేం చేశారంటే క్వశ్చన్ ప్రతి ఒక్కరికి వస్తుంది కదా. ఆ పరిస్థితిలో కొంత నీకు ఆలోచించి ఈ రెచ్చగొట్టే ప్రయత్నాలను బంద్ చేసి కొంత దాని సానుకూలంగా దానికి సలహాలు ఇచ్చుకుంటా పోతే కొంత బాగుంటది అనేది నా అభిప్రాయంగా. రైట్. సత్యవతి గారు, మీ వెనక బీఆర్ఎస్ బీజేపీల కుట్రలున్నాయి, మీరు ట్రాప్ లో పడ్డారు, విపక్షాల ట్రాప్ లో పడ్డారు అని అంటున్నారు ముఖ్యమంత్రి గారు, ఏమంటారు? సత్యవతి గారు మ్యూట్. ఇందాక సార్ మాట్లాడుతూ ఒక మంచి మాట చెప్పాడు మేడం. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 90,000 ఉద్యోగాలు వేసింది, నిజంగా దేశం గర్వించదగ్గ పని చేసిరు, రాష్ట్రం గర్వించదగ్గ పని చేసిరు, కానీ ఇంప్లిమెంటేషన్ లో వాళ్ళు దాన్ని సక్సెస్ చేసుకోలేకపోయారు అని చెప్పేసి మాట్లాడారు. వాస్తవమే సార్, 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఏవైతే లీకులు స్కాములు ఉన్నాయో అదే దరిద్రము కింద ఉన్నటువంటి వ్యవస్థ చేసింది. అది ఆ రోజున్న ప్రభుత్వం కూడా ఒప్పుకున్నటువంటి మాట వాస్తవం. అయితే అది జరగకుండానే కదా కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది నిరుద్యోగులు. మీరు ప్రభుత్వంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పేసి మాట్లాడారు మీరు ఎన్నికల ముందు. జాబ్ క్యాలెండర్ ఏమైందని చెప్పేసి నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి గ్రూప్ 2 గ్రూప్ 3లకు సంబంధించినటువంటి నిరుద్యోగులు కోరుతున్నది ఏంటి? సిలబస్ వేరుగా ఉంటుంది, మీరు వెంటనే గనక పరీక్షలు నిర్వహిస్తే మాకు ఇబ్బంది అవుతుంది, కొంత వాయిదా వేయండి అని చెప్పేసి కోరుతున్నారు. అది చాలా న్యాయమైన డిమాండ్. దానికి బీజేపీ సపోర్ట్ చేస్తానో లేకపోతే బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తానో నిరుద్యోగులు బయటికి రారండి. మీరు అర్థం చేసుకోవాల్సిందంటే నిరుద్యోగులు చాలా ఇండిపెండెంట్ గా ఆలోచిస్తారు, వాళ్ళు వాళ్ళ సమస్య వరకు పరిమితమై ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళ సమస్య చాలా తీవ్రంగా ఉంది కాబట్టి బయటికి వచ్చారు, కొట్లాడుతున్నారు. మీరు ఎంత నిర్బంధాన్ని పెట్టినప్పటికీ కూడా. అవును, ఇందాక రాకేష్ రెడ్డి గారు చెప్పారు, అఖిలపక్షం పెట్టి కన్విన్స్ చేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎందుకు అఖిలపక్షానికి మీరు అవకాశం ఇవ్వట్లేరు? ఎందుకు కన్విన్స్ చేయట్లేరు? ఉద్యోగాలను వాయిదా వేయకుండా ఇగో ఇందుకోసము ఈ సమస్యలు వస్తాయి కాబట్టి మీరు అర్థం చేసుకోండి అని చెప్పేసి మీరు ఎందుకు చెప్పట్లేరు? డిఎస్సి ఎగ్జామ్ కి గ్రూప్ 2 ఎగ్జామ్ కి చాలా తక్కువ కాల వ్యవధి ఉంది, చాలా న్యాయమైన డిమాండ్. వాళ్ళు పరీక్షలు నిర్వహించొద్దు అంటున్నారండి, పరీక్షల్ని వాయిదా వేసి జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు గతంలో ఏం మాట్లాడారో ఆ మాటల్ని గుర్తు చేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేయండి, అంతేగాని నిరుద్యోగుల వెనకాల వాళ్ళున్నారు వీళ్ళున్నారు అని చెప్పేసి మాట్లాడడం కాదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మీరు చూడండి, సీఎం గారు ఇతర పార్టీలో ముఖ్యంగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి పార్టీతో ఎన్నికైన ఎమ్మెల్యేల మీద ఉన్న కాన్సన్ట్రేషన్, ప్రతి ఇంటికి ఇంటికి పోయి వాళ్లకు లేనిపోని హామీలు ఇచ్చి వాళ్ళను పార్టీలోకి తెచ్చుకుంటున్నారు. మరి నిరుద్యోగులను ఎందుకు పిలవడం? ఇంటికి పోయి గురుకుల టీచర్లు ఇంటికి పోయి మోకాళ్ళ మీద ధర్నా చేశారండి. సిగ్గుందా వీళ్ళకి మాట్లాడడానికి? అసలు సిగ్గుందని చెప్పేసి మాట్లాడుతున్నా, నేను బాధతో మాట్లాడుతున్నా. ఎంత బాధ ఉంది అనంటే గురుకుల నోటిఫికేషన్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో వేస్తే నోటిఫికేషన్ కి భిన్నంగా వీళ్ళు నియామకాలు చేపట్టారు. మహిళలకు ఎంతో మంది మహిళా టీచర్లకు అన్యాయం జరిగింది. దాని మీద ఎందుకు మాట్లాడారు? మీరు జీవో నెంబర్ 3 ఎందుకు తీసుకొచ్చారు? ఇతర కొత్త జీవో తీసుకురానికి ఎవరు కూడా మహిళలకు చాలా అన్యాయం చేశారు. ఆ మహిళలందరూ కూడా రోడ్డున పడి కొట్లాడిరు. ఆ రోజు వాళ్ళకి సమాధానం చెప్పిరా మీరు? వాళ్ళకి సమాధానం చెప్పకుండా వాళ్ళ వెనకాల వాళ్ళున్నారు వీళ్ళున్నారు అని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు నీతి లేని మాటలు. రీలిక్విష్మెంట్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేరు? చాలా మంది అభ్యర్థులు ఇవాళ 4,000 మంది ఉద్యోగాలు కోల్పోతున్నారండి.
ఒకేసారి ఎగ్జామ్ పెట్టారు అందరికీ కూడా. అవును, నాకు జేఎల్ వచ్చింది, డిఎల్ వచ్చింది, నేను ఎక్కడ వెళ్ళాలి? నేను జేఎల్కి వెళ్ళాను అనుకోండి, డిఎల్ పోస్ట్ ఖాళీ ఉండాలి కదా, ఆ తర్వాత వాళ్ళని నియామకం చేపట్టాలి కదా. అది కాకుండా అవి ఖాళీలు పెడతారట. అదే అభ్యర్థులు ఇవాళ డిఎస్సి రాస్తారు, అదే అభ్యర్థులు గ్రూప్ 2 రాస్తారు, గ్రూప్ 3 రాస్తారు. మరి వాళ్ళకి సిలబస్ వేరేగా ఉంటుంది. ఎట్లా వాళ్ళకి సమయం ఇవ్వకపోతే? అసలు జాబ్ క్యాలెండర్ వచ్చి 6 నెలలు అయింది. జాబ్ క్యాలెండర్ మీద మీకు ఎందుకు చిత్తశుద్ధి లేదు? ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు? మీకు ఇతర నాయకుల్ని అదే విధంగా మన రాష్ట్రాన్ని గగ్గోలు పెట్టి మన రాష్ట్రాన్ని చిత్రహింసలు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడిని స్వాగతం పలకనీకే ఆ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల మీద, ఆ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి కావాలనే దాని మీద మీకు కాన్సన్ట్రేషన్ ఉంటది. కానీ ఈ రాష్ట్రం రావడం కోసం, తెలంగాణ ఏర్పడడం కోసం బలిదానాలు చేసినటువంటి విద్యార్థి నాయకుల మీద, విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద మీకు అసలు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి ఉండదు. ఎందుకు అఖిల పక్షాన్ని పిలవట్లేదు? అఖిల పక్షాన్ని పిలవమని చెప్పేసి మేము బీఆర్ఎస్ గా డిమాండ్ చేస్తున్నాం. హర్షవర్ధన్ రెడ్డి గారు, మీరు చెప్పండి, అసలు డిఎస్సి వాయిదా వేయడానికి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుదలకపోతోంది? ఇప్పటి వరకు మీరు అసలు ఎవరితో చర్చలు జరిపారు? ఎన్ఎస్యూ నేతలతో చర్చలు జరిపితే సరిపోతుందా అసలు? అమ్మ జోష్నా గారు, డిఎస్సి ఎందుకు వాయిదా వేయడం లేదో ప్రభుత్వం చెప్తానే ఉంది. ఒకటి వాయిదా వేయడం కూడా ఏంటంటే, టెట్ రాసినటువంటి 1,60,000 మంది మన జూన్ లో టెట్ రాసినటువంటి వాళ్ళే ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. గతంలో టెట్ పాస్ అయ్యి గతంలో దరఖాస్తు చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా దీన్ని డిమాండ్ చేయట్లేదు. నేను చాలా క్లియర్ గా చెప్పినాం, ప్రభుత్వం అనేది రాబోయే 4.5 ఏళ్లలో ఇంకా అనేక ఉద్యోగాలు నింపేది ఉంది, అనేక నోటిఫికేషన్లు వేసే ప్రక్రియ చేపట్టబోతా ఉంది. ఆ ప్రక్రియ ఒక డేట్ అంటే ఆ డేట్ రోజు జరుగుతుందనే క్రెడిబిలిటీ మా తెలంగాణ నిరుద్యోగ సోదరులకు ఉండాలనే రేవంత్ రెడ్డి గారు ఈ స్థిరమైన నిర్ణయం తీసుకుంటున్నారు. ఇంకొకటి ఏం చెప్తా ఉన్నారంటే, సోదరి అడుగుతుంది జాబ్ క్యాలెండర్ ఏమైందని. డిసెంబర్ 7న మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మార్చి 14న ఎన్నికల కోడ్ వచ్చింది. జూన్ 6న ఎన్నికల కోడ్ అయిపోతే రేపు అసెంబ్లీలో సోదరిమని రికార్డు చేసుకోవాలి, రాసుకోవాలి. రేపు అసెంబ్లీలో ఇప్పుడు కూడా మేము ఒక ప్రకటన చేయొచ్చు, ఒక ముఖ్యమంత్రిగా ఒక జీవో ఇవ్వచ్చు, కానీ అసెంబ్లీలో ఆల్ పార్టీస్ ఉంటాయి. ఎంఐఎం, కమ్యూనిస్టులు, టిఆర్ఎస్, బీజేపీ, పొలిటికల్ ఎలక్టెడ్ పార్టీస్ అక్కడ ఉంటాయి. వాళ్ళందరి సమక్షంలో రేపటి అసెంబ్లీలోనే చట్టం తీసుకురాబోతున్నాం. మేము ఆషామాషిగా జాబ్ క్యాలెండర్ కోసమో జీవోనో సర్కులర్ ఇవ్వట్లేదు. ఎవ్రీ ఇయర్ మార్చి 31 లోపల ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తీసుకుని జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున నోటిఫికేషన్లు వేస్తాము. ఆ నోటిఫికేషన్ల తదనుగుణంగా డిసెంబర్ 9th వరకు పరీక్షలు నిర్వహించి డిసెంబర్ 9th రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వబోతుంది యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం. అమ్మ మేము వచ్చింది 6 నెలలు అయింది, 7 నెలలు అయింది, అందులో 92 రోజులు ఎన్నికల సరస్వతి అమ్మ. దెన్ మీరు అడిగిన డిమాండ్ మేము పరిగణలోకి తీసుకొని మేము ఇంత చట్టబద్ధతతో కూడిన జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతా ఉన్నాం. ఇదొకటి. నెక్స్ట్ మీరు ఏమన్నారంటే, ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 1 సంబంధించి అడిగినరు 1:50 ఎందుకు పిలుస్తున్నారు, 1:100 డిమాండ్ చేసినామని మీరు ఫస్ట్ అట్లా మాట్లాడింది. నేనేమంటున్నానంటే 1997లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 1 సంబంధించిన నిబంధనలు రూపొందించబడ్డవి. ఆ రోజే 330 జీవో ప్రకారం ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసినాము. దాంట్లో 1:100 ఉండింది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 2022లో అంటే 17లో ఒకసారి కేసీఆర్ గారు నోటిఫికేషన్ వేసిండ్రు, అది నిలబడలేదు. 2022లో ఏప్రిల్ 20, 2022 రోజు జీవో నంబర్ 55 ఇచ్చుకుంటూ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చిండమ్మా సరస్వతి. అయితే అందులో ఏముంది నియమావళి, 1:50 పిలవాలని మాత్రమే 22లో వచ్చిన 55 జీవో ప్రకారం ఉంది. అది కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నియమమే. దాన్ని సీక్వెన్సీగా మేము మొన్న ఫిబ్రవరిలో మీరు మాట్లాడిన సేపు వింటారండి, దాన్ని మొన్న ఫిబ్రవరిలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆ 55 జీవో ప్రకారం ఉన్న గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే మేమేం చేసినామంటే దాంట్లో అనుబంధంగా గతంలో పోస్టులకు రేషియో 1:50, 1:100 మొత్తం ఓపెన్ పిలిచేది. ఈసారి మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేసినంటే రిజర్వేషన్ వారీగా, అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఈ రిజర్వేషన్ పరంగా ఎన్ని పోస్టులు ఉంటో దానికి 50%, అంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు
అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. పోనీ మీరేమంటారు సార్ ఇప్పుడు మార్చొచ్చు కదా అని? గతంలో మనకి ఎగ్జాంపుల్ తెలుసు. 2023లో ఉన్నట్టు 22లో ఉన్న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏమైంది? ఫస్ట్ టైం బయోమెట్రిక్ వేద్దామన్నాం. ఎగ్జామ్ నాడు బయోమెట్రిక్ పెట్టనందువల్ల హైకోర్టు పోతే హైకోర్టు ఏం చెప్పింది? మీరు బయోమెట్రిక్ పెడతామని నోటిఫికేషన్ లో చెప్పిండ్రు, మీరు నోటిఫికేషన్ ను డీవియేట్ చేస్తున్నారు కాబట్టి ఇది చెల్లదని తీర్పు చెప్పింది. ఇప్పుడు మేము కూడా నోటిఫికేషన్ లో 1:50 అని ఉంది. మీరు ఇచ్చిన నోటిఫికేషనే మేము ఫాలో అయిన నోటిఫికేషన్, రెండు ఒకటే. మళ్ళీ రేపు మనం 100 పెడితే ఎవడో ఒకడు మంచిగా రాసినోడో లేదో గిట్టనోడో అసలు ఎగ్జామే రాయనోడు బయటోడు కూడా పోయి ఒక ప్రజావాజ్యాన్ని హైకోర్టులో ఇస్తే మళ్ళీ గ్రూప్ 1 పోస్ట్ పోన్ అవుతుంది. అది కోర్టులో కేసు ఉన్నప్పుడు మళ్ళీ ఒక గ్రూప్ 1 నిబంధనలు మార్చి కూడా పెట్టనీకి రాదు సోదరి. మీరు విమర్శించాలనుకుంటే విమర్శించండి. మీరు అడిగే దాంట్లో సాహిత్యం ఉంది. చాలా మంది డిఎస్సి కోరుతున్నారు వాయిదా. ఎస్, మరి చదివినటువంటి 20-30% మంది అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. టెట్ రాసిన 36 రోజులైన ఎక్కువ మంది కోరుతున్నారు, మేము మొన్ననే టెట్ రాసినామని. ఇంకొకటి మీకు తెలియదు కాదమ్మా, హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ అయినా ఏదైనా కూడా జీకే సేమ్ ఉంటుంది, సబ్జెక్ట్ కంటెంట్ సబ్జెక్ట్ వారిగా ఉంటుంది తప్ప డిఎస్సి కోసం 10 ఏళ్ల నుంచి చదువుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, అనేక డిబేట్లలో కూడా 13,000 మంది టీచర్లు స్కూళ్లలో పోకపోతే 2,60,000 మంది బీద విద్యార్థులు గ్రామాల్లో పాఠశాలలో విద్యకు దూరం అవుతున్నారు, డ్రాప్ అవుట్స్ అవుతున్నారు పాఠశాలలో చేరి. ఇది కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. అన్నిటికంటే ముఖ్యం, తెలంగాణలో ఉన్న 20 లక్షల మంది నిరుద్యోగ విద్యార్థులకు ఒక భరోసా ఉండాలి. ఒక పరీక్ష నిర్వహిస్తారు అంటే నిర్వహిస్తారు అంతే, అది ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిర్వహిస్తారు. కాకపోతే మీరు ఒక అందరూ డిబేట్ లో కూర్చున్న పెద్దలు గాని మోడరేటర్ గారు కూడా ఏం చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఉండొచ్చు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ఆయనకు వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్టు మీరు చూసింటారు. కేటీఆర్ పక్కన ఉన్నటువంటి ఒక అమ్మాయి, టీఆర్ఎస్ కు ప్రచారం చేసిన ఒక అమ్మాయి, టీఆర్ఎస్ పక్క ప్రచారం చేసిన ఒక అబ్బాయి, వాళ్ళ గ్రూప్ 1 రాసలేరు, డిఎస్సి అప్లై చేసలేరు. వాళ్ళే ఈ రోజు ధర్నాలు చేసి ప్రేరేపితం చేసి ముఖ్యమంత్రి మీద వ్యక్తిగత దూషణలు, ప్రభుత్వం మీద. హర్షవర్ధన్ రెడ్డి గారు మీ పార్టీలోని తీన్మార్ మల్లన్న, కోదండరాం వీళ్ళే ఎందుకు నిరుద్యోగులకు నిరసనకు మద్దతు తెలుపుతున్నారు? మరి నేనేమంటున్నా, నేను కూడా మద్దతు తెలుపుతున్నా. తీన్మార్ మల్లన్న గారు ఏకంగా లెటరే రాసిండ్రు, నిరుద్యోగులు నా దగ్గరకు వచ్చిండ్రు, దీన్ని ఒక 3 నెలలు పోస్ట్ పోన్ చేస్తే బాగుంటది, పరిశీలించగలరని నేను కూడా చెప్పిన. నిన్న మహబూబ్నగర్ లో సీఎం మీటింగ్ లో కూడా నేను చనువు తీసుకొని మరీ చెప్పిన, అన్న చాలా మంది పిల్లలు అమ్మాయిలు అందులో చాలా మంది స్ట్రెస్ అవుతున్నారంట. మినిమం ఒక వాళ్ళు 6 నెలలు అడుగుతున్నారు, 3 నెలలు అడుగుతున్నారు, 40 రోజులు అడుగుతున్నారు. ఒక 15-25 రోజులు చేసినా కూడా కొంత ఉపశమనం ఉంటదంటే లేదు. గవర్నమెంట్ కు ఒక క్రెడిబిలిటీ, ఎగ్జామినేషన్ అనేది డే కంటే ఆ డే రోజు జరగాల్సిందే. పిల్లలకు కావాల్సిన వసతులు మనం ఇస్తాం. ఇంకొకటి, రేపు మార్చి నుంచి రిటైర్మెంట్ స్టార్ట్ అయినాయమ్మా. నేను ఒక టీచర్ గా ఉన్నా కాబట్టి నాకు తెలిసిన ఆ నాలెడ్జ్ ప్రకారం 2028 వరకు ఈ రాష్ట్రంలో 48,000 టీచర్ పోస్టులు ఖాళీ అవుతున్నాయి. ఆ 48,000 టీచర్ పోస్టులకు ఎవ్రీ ఇయర్ కూడా ఎగ్జామ్ పెడదాం, మన పిల్లలే రాస్తారు హర్ష అని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఏదో దీన్ని ప్రిస్టేజ్ గా తీసుకున్నాడు, అసలు మాట వినడం లేదన్న తప్పు. ముఖ్యమంత్రి గారు ఏంటంటే రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వ పరీక్షలంటే పిల్లలకు ఒక నమ్మకం ఉండాలి. గత 10 ఏళ్లలో నమ్మకం లేకపోయింది. అనేక లీకులు, రద్దులమ్మా, పెట్టిన పరీక్షలు రద్దు చేసిన రోజులను పిల్లలు ఇంకా మర్చిపోలేదు. ఏజ్ బార్ అవుతున్నటువంటి పిల్లల గురించి ఇప్పుడు మేము డిఎస్సి ఇప్పుడు నిర్వహిస్తున్నాం అనుకోమ్మా, వాయిదా వేస్తే వేరోడు కొట్టుకుంటే మాకేం రాదా? రేవంత్ రెడ్డి టీచర్ అయ్యేది ఉందా? హర్షవర్ధన్ రెడ్డి టీచర్ అయ్యేది ఉందా? పిల్లల మనోభావాలు మేము దృష్టిలో పెట్టుకుంటున్నాం. దాదాపు 30% మంది వద్దు అని మాకు చెప్తున్నారు. అట్లాంటి ఏమంటారు 30%, నాకు 70% అక్యురేట్ ఏం రాలే పోస్ట్ పోన్ చేయమన్నట్టున్నది. కాకపోతే ఎక్కువ ఫోన్లు ఏమో పోస్ట్ పోన్ చేయమని వస్తున్నాయి, తక్కువ ఫోన్లు ఏమో చదువుకున్నటువంటి ఫోనే చేస్తలేడు. కాబట్టి ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని కూడా మనం గౌరవించాలి. ఒకటే మేము అన్నాం మీరు ఇవ్వాలి, మేము అన్నాం మీరు ఇవ్వాలంటే అది కాదు కదా. దానికి కూడా ఉంటది, చదువుకున్నోడు ఉంటాడు, అదే శాస్త్రం ఉంటుంది చూడు. 100 మంది నేరస్తులు తప్పించుకున్న ఒక ఏమంటారు కదా నిరపరాధి తప్పించుకో, అట్లా అటువంటి సిస్టమ్ లో ఉన్నాం. మనం ఆలోచన చేయాలి. సోదరిమణినే కరెక్టే, ఇలా గ్రూప్ 2 కూడా సోదరిమణి నేను జీ తెలుగు వేదిక చెప్తున్నా. డెఫినెట్ గా ఆగస్టు 5 నుంచి పోస్ట్ పోన్ కాబోతుంది. అది నవంబర్లోనో లేకపోతే డిసెంబర్ ఫస్ట్ వీక్ లో పెట్టబోతా ఉన్నారు. నిరుద్యోగుల గురించే రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. నిన్న మా పార్టీ మీటింగ్ లో కూడా పార్టీ గురించి మాట్లాడలే, నిరుద్యోగుల గురించే మాట్లాడండి. ఆయన వివరణ ఇచ్చుకోండి ఒక ముఖ్యమంత్రి ఓపెన్ గా. ఇంకంతగానే ఏమిస్తారు? ఎడ్యుకేషన్ మినిస్టర్ పెట్టమని కోరకపోయారా హర్షవర్ధన్ గారు? ఎడ్యుకేషన్ మినిస్టర్ ని ఇంకా ఈ రోజు కూడా అపాయింట్ చేయలేదు. మా అమ్మ సరస్వతి గారు, నువ్వు చదువుకున్నదా? నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్ సత్యవతి గారు మీరు ఇవాళ ఎడ్యుకేషన్ మినిస్టర్ పెట్టలేదని అంటుండ్రు.
గత ప్రభుత్వంలో క్యాబినెట్ లేకుండానే 6 రోజులు నడిపిండు. మొత్తం ఒక ముఖ్యమంత్రి మహమూదుల్లే. గత ప్రభుత్వంలో మహిళా మంత్రులు అదే లేరు. సార్, ఆ ఇప్పుడు ప్రభుత్వానికి భిన్నంగానే కదా మీ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు మీరు ఇందాక నోటిఫికేషన్ లేదు సార్, గురుకుల నోటిఫికేషన్ గురించి మీరు ఎందుకు మాట్లాడారని చెప్పండి. నేను పదే పదే గురుకుల నోటిఫికేషన్ గురించి నేను మాట్లాడుతున్నాను. రీలిక్విష్మెంట్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి నేను అడుగుతున్నాను. జీవో నెంబర్ 3 తీసుకొచ్చి చాలా మంది మహిళలకు అన్యాయం చేసిర్రు. వాళ్ళందరూ చాలా రోజులుగా కష్టపడి గురుకుల ఎగ్జామ్ లో కొట్టుకున్న వాళ్ళు కదా. చెప్పండి. మనం అడిగినావు కదా, నేను మాట్లాడి నేను అడిగినా చెప్తున్నాను. కాదన్నా, మీరు గ్రూప్ 1 పోస్ట్ కు సంబంధించి యాజ్ పర్ నోటిఫికేషన్ గత ప్రభుత్వము 1:50 ప్రకారం పిలవమని చెప్పేసి నోటిఫికేషన్ లో ఉందమ్మా. దాని ప్రకారం వెళ్తున్నాం. ఒకవేళ వెళ్ళకపోతే గనక ఎవరో ఒకరు మళ్ళీ కోర్టుకు వెళ్తే కష్టం అవుతుందని చెప్పేసి అన్నారు. ఎస్, కరెక్ట్, బరాబర్, మీరు చెప్పింది చాలా కరెక్ట్, నేను అంగీకరిస్తున్నా కూడా. మరి గురుకులకు సంబంధించిన దాంట్లో ఎందుకు అన్యాయం చేసిర్రు మహిళా అభ్యర్థులకి? జీవన పత్రి ఎందుకు తీసుకొచ్చిన సమాధానం చెప్పండి అన్న. మీరు ఉద్యమం నుంచి వచ్చినాము, మీరు గాని నేను గాని ఉద్యమం నుంచి వచ్చినాము. మీరు నన్ను గుర్తుపెట్టారు, నేను కూడా మిమ్మల్ని గుర్తుపెట్టాను. మన ఇద్దరం కూడా ఇండిపెండెంట్ ఎమ్మెల్సీలో మనం పోటీ చేసినాము. మనం ఆ రోజు మాట్లాడినాము, నేను నిరుద్యోగుల కోసం ఉద్యోగాన్ని వదులుకున్నాను. కేసీఆర్ హయాంలోనే జాబ్ క్యాలెండర్ డిమాండ్ పెట్టని ఒక మేనిఫెస్టో మెంబర్ గా నేనే జాబ్ క్యాలెండర్ పెట్టించడానికి ఒక కారణమైన వ్యక్తిని. నేను ఏమంటున్నానంటే గురుకులాల గురించి మీరు అడిగినటువంటి క్వశ్చన్ కూడా కరెక్టే. ఎలక్షన్ కోడ్ రావడం వల్ల రీలింగ్విష్మెంట్ డిమాండ్ చేసింది కూడా నేనే. రీలింగ్విష్మెంట్ అనేది ఎలక్షన్ కోడ్ రావడం వల్ల కాస్త జాప్యం జరిగింది. మీరు అన్నది ఒకరు టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్ వస్తే ఒకటే తీసుకుంటారు, మిగతా 3 ఖాళీ అవుతున్నాయి. విద్యా సంవత్సరం ఆరంభమైంది. నేను ఇందాక ఏదైతే గవర్నమెంట్ స్కూళ్లలో పిల్లలకు టీచర్ లేదని చెప్పినో ఇలా గురుకులాల్లో కూడా ఆ ప్రాబ్లం ఉంటది. నేను అది గ్రహించిన. కాబట్టి మేము ఇలా ముఖ్యమంత్రి దగ్గర ఈ డిమాండ్స్ అని పెట్టినాము. ఈ 4-5 రోజుల్లోనే వీటన్నిటి పరిష్కరించబోతున్నారు. మాణిక్ రాజు గారిని ముఖ్యమంత్రి పర్సనల్ సెక్రటరీ ఇవన్నీ చూస్తా ఉన్నాడు. నిన్న మహబూబ్నగర్ లో కలిసి కూడా నేను నా కార్పొరేషన్ పోస్టు, నా పార్టీ గురించి మాట్లాడలేదమ్మా. నేను మీ నిరుద్యోగుల గురించే మాట్లాడినా. ఎందుకంటే నాకు ఒక బిఎడ్ కాలేజ్ ఉంది, నేను కూడా నిరుద్యోగుల గురించే కొట్లాడి కాబట్టి. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ కొన్ని ఏముంటుందంటే ఒక క్రెడిబిలిటీ అనేది నిర్మాణం చేయాలి నిరుద్యోగుల్లో. పాత గవర్నమెంట్ లాగానే ఎవరు అడిగితే వాళ్ళు పోస్ట్ పోన్ చేయడం, ఎవరు అడిగితే మార్పులు చేర్పులు చేయడం వల్ల కోర్టులో కేసులు వస్తాయి తల్లి. కోర్టులో కేసులు రావడం వల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ కూడా ఏం చేయలేని పరిస్థితి వస్తుంది. నేను ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్న కాంగ్రెస్ వ్యక్తినైనా, లాస్ట్ గవర్నమెంట్ లో కొన్ని కోర్టులో కేసులు రావడం వల్ల కేసీఆర్ కూడా ఏం చేయలేకపోయింది. నేనే చెప్పిన మీకు, కేటీఆర్ నాకు ఒకసారి ఒక 1.5 year కింద ఒక ఫంక్షన్ లో కలిస్తే, అన్న మీరు లీగల్ గా చూసుకొని టెక్నికల్ గా చూసుకొని నోటిఫికేషన్లు వేస్తే కోర్టులకు ఓడు ఆ కోర్టులో ఇవ్వడం వల్ల మీరు వేయలేకపోతున్నారు, ఫెయిల్ అవుతున్నారని కూడా చెప్పిన వ్యక్తిని. నాకు అటువంటి భేషజాలు లేకపోతే కక్కుర్తులు ఏం లేవమ్మా. ఇవాళ కూడా ఏమంటున్నంటే డెఫినెట్ గా గ్రూప్ 2 నవంబర్ ఎండింగ్ వరకు పోస్ట్ పోన్ కాబోతున్నది. ఇది నేను అన్అఫీషియల్ గా చెప్తా ఉన్నా మీకు. ఎందుకంటే చర్చలు ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు 3.5 గంటలు కూర్చోబెట్టుకున్నాడు మొన్న ఫ్రైడే ఈవినింగ్ 5:30 to 8:30 వరకు. ఎట్లా చేస్తే బాగుంటుంది, సిలబస్ ఏంది, పిల్లలకు మనం కోచింగ్ సెంటర్ల కన్నా భిన్నంగా మంచి మెటీరియల్ ఏమన్నా గవర్నమెంట్ తరఫున మనం సరఫరా చేయగలుగుతామా? గవర్నమెంట్ లైబ్రరీలు కూడా జిల్లా కేంద్రంలో ఉన్న వాటిని కొంత పరిధి పెంచండి, అవేర్నెస్ తీసుకురండి. మీరు గవర్నమెంట్ కాలేజీలకు కూడా ఎమ్మెల్యేలకు కూడా చెప్పిండమ్మా. ఫస్ట్ టైం ఒక సీఎం ఎమ్మెల్యేలకు ఏం చెప్పిండు తెలుసా? మీ కాన్స్టిట్యున్సీలో చదివే పిల్లలకు మెటీరియల్ కావాలా, లేదా స్టడీ సెంటర్లు ఏమైనా ఉంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజ్, స్కూల్స్ ఏమైనా ఉంటే మీరు రూమ్స్ అలాట్ చేసి మీ వ్యక్తిగత ఖర్చులతో అక్కడ ట్యూటర్స్ ఏర్పాటు చేయండి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కు పిల్లవాడు కంప్లీట్ గా ప్రిపేర్ అయ్యేటట్టు మన ప్రభుత్వం ప్రోత్సాహం ఇద్దాం. ఎవ్వరు 10 ఉద్యోగాలు ఉన్నాయంటే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ రావాలి. వాళ్ళు ఏమైనా చేసుకోక క్వాలిఫికేషన్లతో మనకు సంబంధం లేదు, వాళ్ళు ఏదుకోతారో ఇవన్నీ కూడా మాట్లాడండి ముఖ్యమంత్రి గారు. ప్రతిరోజు ప్రజల్లోకి వచ్చి ట్యాంకు బండి మీదనో లేకపోతే గన్ పార్క్ దగ్గర కూర్చొని ముఖ్యమంత్రి మాట్లాడలేడు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి తెలంగాణ జాగ్రఫికల్ ముఖ్యమంత్రి. ఆయన వనరులు చూడాలి, ఆపదలు చూడాలి, కరువు చూడాలి, రైతులను చూడాలి, ఇంతమందిని చూసుకుంటూ కూడా మనం చూస్తున్నాం. శాఖలు ఉన్నాయి, ఆ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులను నియమిస్తే ఈ సమస్య ఉంటది కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ హర్షవర్ధన్ గారు ఇప్పుడు ఉద్యోగాలు వాస్తవమే మీరు చెప్పింది చాలా వాస్తవంగా. సత్యవతి గారు ఒక్క నిమిషం, హర్షవర్ధన్ రెడ్డి గారు చెప్పండి. ఒక్క నిమిషం సత్యవతమ్మ, నువ్వు అన్నావు మినిస్టర్ ఎందుకు లేదని. నిజంగానే ఒక విద్యాశాఖ మంత్రిని ఫైనల్ గా చెప్పండి సార్, కంక్లూడ్ ఇవ్వండి సార్. అదే చెప్తున్నామ్మా. మొన్న మాకు ఏమైందంటే టీచర్లకు 60,000 మంది టీచర్లకు బదిలీలు జరిగినాయి, 24,000 మంది టీచర్లకు ప్రమోషన్స్ వచ్చినాయి. వీటన్నిటి గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలని ఇలా అమలు చేసిండు మా రేవంత్ రెడ్డి గారు. కానీ గత ప్రభుత్వం జీవోలు ఇచ్చి వాటిని టెక్నికాలిటీస్, లీగాలిటీస్ తాకుతో అమలు చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండ్రు,
కోర్టుల కంటెంప్ట్ పడితే కూడా అధికారులతో ఎవ్రీ మినిట్ మాట్లాడుతూ నాలాంటి మధ్యవర్తిత్వం జరిపితే వేమనరేంద్ర రెడ్డి గారు కూడా మధ్యవర్తిత్వం జరిపితే ఎవ్రీ మినిట్ అప్డేట్ చేసుకుంటూ ఇవాళ ప్రాసెస్ కొనసాగించిండు. అదే విద్యాశాఖ మంత్రి ఉంటే అంత డేరుగా నిర్ణయాలు తీసుకోలేడు. ముఖ్యమంత్రి ఏంటంటే విద్యా వ్యవస్థను గాడిలో పెట్టే వరకు, ఈ విద్యారంగంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించే వరకు ఆయనకున్నటువంటి విచక్షణ లేదా విస్తృత అధికారాలు విద్యాశాఖ మంత్రికి ఉండవు. విద్యాశాఖ మంత్రి ఏం చేస్తాడు, మళ్ళీ నేను రిప్రజెంటేషన్ ఇస్తే మళ్ళీ సీఎం కలుస్తా, సీఎం అపాయింట్మెంట్ కావాలి, సీఎం ఆఫీస్ కోవాలని చెప్తాడు. అదే విద్యాశాఖ ఇలా రేవంత్ రెడ్డి గారితో ఉండడం వల్ల హర్షవర్ధన్ రెడ్డి అనే సామాన్యమైన మనిషి 22 సార్లు కలిసిండమ్మా, 18 సార్లు టీచర్ల రిప్రజెంటేషన్ ఇస్తే నేను ఇచ్చిన ప్రతి రిప్రజెంటేషన్ కూడా ఇలా పరిష్కారం అయింది. కారణం ఏంటంటే చేసేవాడే వినేవాడు ఉంటే చేయడం సులువు అవుతుంది. కాబట్టి ఎక్కువ రోజులు పెట్టుకోడు సత్యవతి గారు. డెఫినెట్ గా 15 ఆగస్టు వరకు విద్యాశాఖ మంత్రి కూడా వస్తారని మేము అనుకుంటున్నాం. మీ ప్రశ్నకు నా సమాధానం అదే. రైట్ హర్షవర్ధన్ రెడ్డి గారు. రైట్ అండి. మల్లేశ్వర్ గారు మీరు చెప్పండి, ఫైనల్ గా దీనికి పరిష్కారం ఏంటంటారు? ఫైనల్ గా ఏం చెప్తారు? ఇప్పుడు హర్షవర్ధన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండు. ఏంటంటే డిఎస్సి వాయిదా వేయాలని కోరడంలో అది అర్థం లేదు. ఎందుకంటే టెట్లో ఉన్న సిలబస్ అంతా కూడా డిఎస్సిలో ఉంటది. నీకు టెట్కు ప్రిపేర్ అయిన వాళ్ళంతా కూడా డిఎస్సికి నీకు చాలా సునాయాసంగా రాయగలుగుతారు, ఆ నాలెడ్జ్ తోటే ఉంటారు కనుక. కాబట్టి దాంట్లో ఇప్పుడు దాదాపుగా మనము ప్రతి ఎగ్జామ్స్ మేము విశ్వవిద్యాలయాలు చూస్తుంటాం, విద్యార్థులు ఏదో ఒక అపోహతోటి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలని వస్తారు. ఎగ్జామ్స్ ఉంటున్నప్పుడే పుస్తకాలు పడతారు, పోస్ట్ పోన్ అయినాక పుస్తకాలను మళ్ళా సెల్ఫ్లలో పెట్టినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రోజు నిరుద్యోగులు కూడా నిరాశ నిస్పృహలతోటి దాదాపుగా 10 ఏళ్ల నుంచి సఫర్ అవుతా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఒక టాస్క్, రేవంత్ రెడ్డి గారికి ఒక టాస్క్ ఉంది, 2 లక్షల ఉద్యోగాలు నింపాలని. ఇప్పుడు ఒక్కొక్కటి వాయిదా వేసుకుంటా పోతే అది నింపడం కూడా రీచ్ కాదు. మళ్ళీ ఇదే ప్రతిపక్షాలు, ఇదే బీఆర్ఎస్ బీజేపీ రేపు ఈ ఉద్యోగాలను నింపలేకపోతున్నది, పరీక్షలు నిర్వహించలేకపోతున్నది అనే ఒక అబాండాలు వేసే అవకాశం ఉన్నది. కాబట్టి దానికి ఒక ఏం చేయాలి, ఏంది, ఎట్లా నడపాలనేది ప్రభుత్వం చూస్తూ ఉంటుంది. ప్రభుత్వము మనం ఏమైనా పరీక్షకు ప్రిపేర్ కావడమే, పరీక్ష ఎప్పుడు పెట్టాలి, ఎన్ని గంటలకు పెట్టాలనేది నిర్ణయించాల్సింది నిరుద్యోగులు కాదు. నిరుద్యోగులకు కావాల్సింది ఉద్యోగాలనే ఆలోచనతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ పద్ధతిలో ముందుకు పోతే ప్రభుత్వానికి సహకరిస్తే డెఫినెట్ గా మనకు ఈ టాస్క్ మరి పూర్తి చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ముందుకు పోతుంది అనేది మనం గమనించాల్సిన అవసరం. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఒక్కసారి గనక సడలింపిచ్చి వాయిదాలు వేస్తే ఆ వాయిదా, ఇప్పుడు నీకు డిఎస్సిది వాయిదా అవసరం లేదు, కానీ గ్రూప్ 2 విషయంలో మరి ఏమైనా చేస్తే వారంలో ఏదైనా కాజ్ ఉంటే, ఏదైనా బలమైన కాజ్ కనుక చూపెట్టగలిగితే వారం రోజుల్లో, 10 రోజుల్లో, 15 రోజుల్లో అడగడంలో తప్పు లేదు. కానీ నేను ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారితో హర్షవర్ధన్ అన్న మాట్లాడినని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు అది సేమ్ డే ఉంటే మనము డిమాండ్ చేయవచ్చు, కానీ ఇది ఒక రోజు ఎగ్జామ్ ఉన్నది, అదొక రోజు ఎగ్జామ్ ఉన్నది. డిఎస్సి రాసే వాళ్లకు అన్ని సెంటర్లు కూడా ప్రతి ప్రధాన కేంద్రాలలో ఎగ్జామ్ సెంటర్లు ఉన్నాయి. దానికి పెద్ద ఇక్కడ రాసి ఎక్కడో మళ్ళా ఖమ్మంలో రాసే, లేకపోతే నాగర్ కర్నూలులో రాసే వాళ్లకు అరే ఒక్కరోజు సమయం సరిపోదనే ఒక ఆలోచన ఉండేది. కానీ ఆ పద్ధతి లేకుండా ఎక్కడ సెంటర్ వాళ్ళు అక్కడే ఉన్నారు. వీళ్ళు ఆప్ట్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా ప్రతి నిరుద్యోగికి అవకాశం ఉన్నది. కాబట్టి మనము సహకరించి ఆ 2 లక్షల ఉద్యోగాలను ఏ పద్ధతిలో ఇప్పుడు దాదాపుగా 30,000 నియామకాలైనా 56,000 నోటిఫికేషన్ ఇస్తే దాదాపుగా అంటే 1 లక్ష ఉద్యోగాలకైతే రీచ్ అవుతా ఉన్నది. ఇప్పుడు మిగతా కూడా చేసుకునే అవకాశం కల్పించాలంటే మనం గవర్నమెంట్ కూడా కోఆపరేట్ చేసుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం. ప్రశ్నించుకుంటూనే ఉంటే ప్రతి దాన్ని ప్రశ్నించవచ్చు. పోయిన ప్రభుత్వంలో ప్రశ్నించే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కనీసం ప్రశ్నిస్తాడు. దానికి నిన్న మహబూబ్నగర్ వేదికగా సమాధానం కూడా చెప్పిండు. కాబట్టి మనం దీన్ని ప్రతిదాన్ని రాదంతం చేసుకుంటే ఇప్పుడు ఈ చెట్టు నుంచి ఆ చెట్టు ఎంత దూరమో ఆ చెట్టు నుంచి ఇప్పుడు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఒక విజన్ తోటి పోతా ఉన్నాడు. దాన్ని సహకరించాల్సినటువంటి అవసరం అయితే మరి ఉన్నది. సేమ్ టైం నిరుద్యోగుల ఆకాంక్షతో, అంటే నిరుద్యోగులకు ఒక మంట 10 ఏళ్లు భరించలేక మంటతోటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. ఆ కాంగ్రెస్ నిరుద్యోగుల ఆకాంక్షలకు తగ్గట్టుగా మరి ఉద్యోగాలను కల్పిస్తూ ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డిబేట్ లో పాల్గొన్నందుకు మల్లేశ్వర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హర్షవర్ధన్ రెడ్డి గారు, సత్యవతి గారు థ్యాంక్ యూ వెరీ